ఈ శరీరం ఇక బలహీనమైందిగా ఉండక బలమైందిగా మారిపోతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే నీ శరీరములో బలహీనత ఉంది, ఆ వ్యాధి బలహీనతలు ఉన్నాయి, అది పాప బలహీనతలు ఉన్నాయి, దీంట్లో మంచి లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఏం చేస్తాడు? దీన్ని దేవుడు పరిశుద్ధంగా బలమైందిగా మార్చివేస్తున్నాడు, యేసులాగా. రెండోది గుర్తుపెట్టుకోండి. టక్ కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. మత్తయి సువార్త 27:52. దీంట్లో కొంచెం దానికి వచ్చేదానికంటే ముందుగా ఒక్కసారి చూద్దామా తల్లి? యాకోబు రాసిన పత్రిక 5:3 అని కూడా చూడండి అన్న. మీ వెండియు పట్టినది వాటి చదువుతాను. మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటేది, ఇదిగో దినములందు ఏంటి? లోకాన్ని, పాపాన్ని ఇది కూర్చుకోవద్దంట. అంటే ఏమైతే మీ బంగారము, మీ వెండి ఏమైపోతుంది? వెండి బంగారాలు ఏమైపోతాయంట? తుప్పు పడతాయి. తుప్పు పట్టవా? తుప్పు పట్టినండి. వాటి తుప్పు, అవి తుప్పు పట్టడం కాదు, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరాన్ని తింటాయంట. ఏవి తింటాయి? అవి తింటాయి అంట. అగ్ని వలె మీ శరీరములను తినివేయను అంట. అంత్య దినములందు ధనము కూర్చుకుంటాడు. ధనం ఉండొద్దా? ఉండాలా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దేవుడు దీవించాడు. సమృద్ధి ఉండాలా. చాలా సార్లు కొన్ని సంవత్సరాలు చెప్పాను, సమృద్ధి, ధనము, ఐశ్వర్యం. ఓకే, ఇట్స్ గుడ్. బట్ అంత్య దినాలలో, ఈ చివరి దినాలు ఇదే పనిగా పెట్టుకుంటారు. ఇక వాళ్ళ ఆశ అంతా, వాళ్ళ కోరిక దీని మీదే ఉంటది. అలా ఉండద్దు. మనం మీ బంగారం, మీ వెండి తుప్పు పట్టినమంట. తుప్పు పట్టే వాటిని మన దగ్గర ఉంచుకోవద్దు. చెప్పండి, తుప్పు పట్టే వాటిని ఉంచుకోవద్దని చెప్పండి. తుప్పు పట్టేది ఏం చేస్తుందంట? అది అగ్ని వలె మీ శరీరాన్ని తింటదంట. ఉంచుకుంటే నీ శరీరాన్ని తింటదంట. అంటే ఈ రోజు తుప్పు పట్టింది ఏం కావాలా? తుప్పు పట్టి ఇక్కడ అన్ని తుప్పు పడతాయి. అంతే పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్పాను చాలా. నువ్వు ఇస్తున్న ప్రతిదీ ఎక్కడ సమకూర్చుకుంటున్నావు? నువ్వు దేవునికి ఇస్తానంటే నువ్వు ప్రతి అద్భుతములు, నువ్వు మేలు పొందుతున్నప్పుడు కృతజ్ఞత కానుక నువ్వు ఇస్తున్నామంటే ఎక్కడికి వెళ్తుంది? అది హెవెన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, హెవెన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, పరలోకం చేర్చబడుతుంది. అంటే ప్రతిసారి నువ్వు దేవునికి ఇస్తున్నామంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దాన్ని ఎక్కడ విత్తుతున్నావు? పరలోకములో విత్తుతున్నావు, పరలోకం సమకూర్చుకుంటున్నావు. దాని అర్థం రోమీలకు రాసిన పత్రిక. ఓకే, ఇది రెండో పాయింట్కి వద్దాం. మత్తయి సువార్త 27:52 చూడండి. ఈ రెండవ దానికి వచ్చి అందరికి వెళ్దాం. మత్తయి 27:52. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరము లేచెను. మంచిగా చదవండి అన్న, చాలా జాగ్రత్తగా చదవండి. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధుల శరీరము, పరిశుద్ధుల అక్కడ కాగినమంటే డిఫరెంట్ అయితే పరిశుద్ధుల చదవండి. ఎన్నో వచ్చిన 27:52 కదా. 52. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధ శరీరం అంటే పరిశుద్ధ శరీరములే లేస్తాయి. ఎప్పుడు శరీరాలు ఇక్కడ సమర్పించుకుంటే పరిశుద్ధ శరీరాలు లేస్తాయి, అపవిత్ర శరీరాలు లేక దాని అర్థం. సెకండ్ పాయింట్, ఫస్ట్ నీ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. సమర్పించుకోవడం బలహీనమైందే, నువ్వు బలపరచడం అంటే పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తున్నాడు. సెకండ్ థింగ్, రెండవది ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల శరీరాలు ఏమైపోయినాయంట? సమాధులు ఏమైపోయినాయంట? తెరవబడ్డాయంట. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరం అంటే యేసు ప్రభువు క్రాస్ లో చనిపోయినప్పుడు ఈ కార్యం జరిగింది. మరణించినప్పుడు, రక్తము కార్చినప్పుడు సమాధులు తెరవబడ్డాయంట. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరాలు లేచాయంట. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు లేస్తారు? పరిశుద్ధుల శరీరాలే లేస్తాయి. చెప్పండి, పరిశుద్ధుల శరీరాలు లేస్తాయని చెప్పండి అమ్మా.
ఒకవేళ ప్రభునందు ఓన్లీ పరిశుద్ధ శరీరాలే లేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలా? పరిశుద్ధంగా పరిశుద్ధుల శరీరం ఏమైతే అంట అంత్య దినమున, లేకపోతే ఆ ప్రభు రాకడలో, లేదా రాప్చర్ లో, లేదా ఎత్తబడే దాంట్లో లేపబడతాయి. లేపబడాలంటే ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలా? పరిశుద్ధ శరీరాలు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? అంటే శరీరంలో ఏం కలిగి ఉండాలా? సెకండ్ థింగ్ పరిశుద్ధత, మాట, తీరు, చూపు, కూర్చోటం, లెగటం, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ హోలీ 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 అనేది గుర్తు రావాలి నీకు. అమ్మా, దేవుని ఎలా స్తుతిస్తున్నాయి ఆ దూతలు? హోలీ హోలీ హోలీ. అప్ టు బాటం ఎలా ఉండాలంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. రెండోది, పరిశుద్ధ శరీరాలు లేస్తున్నాయి. మూడో విషయం చూద్దాం, లైన్ బై లైన్ సింపుల్ గా వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 2:20, 2:31. సరే, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 2:20 అపోస్తులకు అంతే 2:20, 2:31 చదవండి. లేదు, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. 2:31 చూడండి. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఓకే, ఒక్క నిమిషం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31 చదువుతున్నాను. ఒకసారి నేను చదువుతున్నా, నేను వస్తున్నానండి. క్రీస్తు శబ్దమునకు అభిషక్తమైన అర్థం పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం ఏం కాలేదంట, ఆయన శరీరం ఏం కాలేదంట, దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పినాడు. అంటే ఆయనలో ఏమాత్రం కూడా ఎటువంటి పాపము లేదు, పాప జీవితాన్ని కలిగి లేదు. ఇక్కడ చూస్తే నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలంట. అంటే ఈ శరీరములు ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు వచనం పోయింది, ఇక్కడ ఉంది నాన్న. ఈ శరీరములో ఉన్న మనము అంటే ప్రభు కొరకు ఎలాగ ఉండాలంటే నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. అనండి తల్లి, ఆ మాట నండి. నిరీక్షణ కలిగి నిలకడగా ఉండటం అంటే నిరీక్షణ కలిగి ఉండటం అంటే నిరీక్షణ గురించి చూస్తాం. హోప్ అంటే నిరీక్షణ కలిగి, అంటే ప్రభు కొరకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిరీక్షణ కలిగి ఉన్నావా లేదా? నీ స్వస్థత కొరకు, నీ అద్భుతం కొరకు, నీ రక్షణ, నీవు పొందాల్సిన మేలు కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు, ఏదైనా కానీ అంటే నిరీక్షణ కలిగి ఎలాగుండాలా? నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. నిరీక్షణ కలిగి నిలకడ లేకపోతే వేస్టే. అంటే నిరీక్షణ కలిగి ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనము సమర్పించుకుని నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాల. మొదటిగా అంటే ఈ శరీరాన్ని సమర్పించుకొని, ఆ శరీర బలహీనమైన శరీరాన్ని సమర్పిస్తుంటే ఏం చేస్తున్నాడు దేవుడు? బలమైందిగా మార్చివేయాలి. రెండవదిగా పరిశుద్ధుల శరీరాలు లేస్తాయి నువ్వు సమర్పించుకుంటే. అంటే పరిశుద్ధుల నువ్వు ఉన్నట్లయితే శరీరముతో పాటు లేస్తావు. మూడవదిగా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి ప్రభువులో. చెప్పండి తల్లి, ఇప్పుడు చెప్పండి. శరీరములో ఎలా ఉండాలా? నిరీక్షణ కలిగి, దేవుని రాక కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని అద్భుతం కొరకు, దేవుని మేలు కొరకు నిరీక్షణ కలిగి నిలకడగా నీ ప్రార్థన జీవితంలో ఉండాలా. దీంట్లో 4th వన్ చెప్తున్నా, 4వ విషయం చెప్తున్నా. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతి
గుడ్డలైనను ఆ, నడికట్టైనను ఉమ్. రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వాడిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయి దయ్యములు కూడా వదిలిపోయెను. ఎంత అద్భుతమైన అభిషేకం. అంటే మెరకల్స్ ఏమవుతున్నాయి, అతని శరీరానికి తగులితే అతని తగిల చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులకు తగ్గితే రోగులు బాగవుతున్నారు, దయ్యాలు వదిలిపోతున్నాయి అంట. అంటే అంటే ఏంటి అంటే శరీరంలో ఏం పని చేస్తుంది, అభిషేకం పని చేస్తుంది. అంటే ఆయన శరీరం ఇప్పుడు పౌలు గారి యొక్క శరీరంలో ఏమయ్యాడు, శరీరంలో సమర్పించుకున్నాడు. ఇప్పుడు అతని శరీరానికి తగిన చేతి గుడ్డలు ఏమైపోతున్నాయి, నడికట్లైన రోగులతో తెచ్చినప్పుడు రోగములు వారిని విడిస్తున్నాయి అంట. అంటే రోగాలన్నీ ఏమైపోతున్నాయి, వదిలిపోతున్నాయి, విడిచిపోతున్నాయి అంట. దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి అంట. అబ్బా, ఎంత అద్భుతమైన కార్యం. అంటే ఈ రోజు నీ శరీరములో కూడా దేవుని కార్యాలు జరగాలంటే ఎలాగుండాలా, సమర్పణ కలిగి ఉండాలా. ఇప్పుడు సమర్పణ కలిగినప్పుడు పౌలు గారి ద్వారా జరిగిన కార్యాలు, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరుగుతాయి. చెప్పండి తల్లి, మెరకల్స్ అనండి, మెరకల్స్ అనండి అమ్మ. మెరకల్స్ జరుగుతూనే జరుగుతలేవా? ఒక్కసారి అదే వచనాన్ని మళ్ళా చదువుతున్నా. అతని శరీరమునకు ఎక్కడ అతని చెప్పండి, అతని శరీరం ఆయన వెంట్రుకలేగా నేను బాడీలో ఎక్కడ తాకినా చాలు, తగిలిన ఆయన చేతి గుడ్డ ఏదైనా తాకితే ఏమైపోతుంది, నడికట్లైనా రోగుల యొద్దకు తెచ్చి ఆయన శరీరాన్ని తాకి ఒక దగ్గర రోగం దగ్గర, క్యాన్సర్ దగ్గర తీసుకెళ్ళవమ్మా, ఎయిడ్స్ దగ్గర తీసుకెళ్ళవమ్మా, గుడ్డివాన్ దగ్గర తీసుకెళ్ళావు, కుంటివాడి దగ్గర తీసుకెళ్ళావు. ఇట్లా ఆయన తాకిచ్చి వేరే దగ్గర అక్కడ తాకితే ఏమైపోతుంది శరీరం, ఇక్కడ శరీరం దాకి ఇక్కడ శరీరం దాకి హీల్ అద్భుతమైపోతుంది. రోగాలు విడుస్తున్నాయి అంట, దెయ్యాలు వదిలిపోతాయంట. చెప్పండి, రోగాలు విడుస్తున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతానేనండి. రోగాలు విడుస్తున్నాయి, విడిచాను, దెయ్యములు వదిలిపోయినాయి అంట. రోగాలు ఎందుకు ఉట్టిగానే విడిచిపోతున్నాయా, ఉట్టిగానే వదిలిపోతున్నాయా, ఉట్టిగానేనా, ఊరికేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు పౌలు గారు, ఇలాగున్నాడు, పౌలు జీవితం ఎలాగుంది అంతే కదా, పౌలు జీవితం ఎలాగున్నట్టు అర్థం అంతే. వెరీ సింపుల్ టాపిక్ కదా. మన శరీరం ఇప్పుడు ఏమయ్యాడు, ఆయన సమర్పించుకున్నాడు కదా, శరీరం అద్భుతాలు జరుగుతున్నాయి అని శరీరానికి తాకిన అభిషేకం పెరుగుతుంది అర్థం. నువ్వు సమర్పించున్న కొలది అభిషేకం పెరుగుతుంది, అంతే. వెరీ సింపుల్ అనండి, అది దాని అర్థం. సమర్పిస్తావో అంతగా ఏమవుతుంది, నీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి తాకబడినప్పుడు. అర్థం, దాని అర్థం ఈ రోజు మీ మీద అభిషేకం పెంచబడును గాక, పెరుగును గాక. అంటే శరీరానికి ఏ చేతి గుడ్డలైనా, ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా ఒకవేళ పొరపాటుగా తాకిండనుకో ఏమైపోతాడు, రోగాలు వెంటనే విడిచిపోతాయి. పిల్లవాడికి ఏదో జ్వరం వచ్చింది లేదా కొంచెం హెడ్ఏక్ అన్నాడు, అమ్మ నువ్వు పోయి జస్ట్ అట్లా చేయి పెట్టగానే హీల్ అయిపోతాడు. ఎందుకు అవుతాడు, ఎందుకు దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఒకళ్ళు దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు అర్థం. నువ్వెంత సమర్పిస్తా ఉంటే అంతగా వదిలిపోతా ఉంటాయి, విడుస్తా ఉంటాయి. ఈ రోజు అటువంటి కార్యం జరుగును గాక. ఫోర్త్ వన్, మొదటిగా బలహీనమైన దాన్ని బలంగా మార్చేస్తున్నాడు. రెండవదిగా పరిశుద్ధ శరీరంలో రాకళ్ళు పరిశుద్ధ శరీరాలు లేపుతున్నాడు. మూడవదిగా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. నాలుగవదిగా శరీరం అక్కడ అద్భుతము జరుగుతుంది. నీ శరీరం మీద దేవుని అభిషేకం పోయబడాలా, నువ్వు సమర్పించుచున్న కొలది పోయబడుతుందని అర్థం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఈ విధంగా వాడబడ్డానికి? యోబు గ్రంథం 19:26. విషయాలు చూసుకొని ముగించేస్తాను, స్టార్ట్ చేసేస్తాను. ఈలాగు నా చర్మము చీకిపోయెను, తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. మేన్ ఎలా చూస్తారంట, రోగి బాధలున్నా కానీ మొత్తానికైతే బయటకు వచ్చి నేను ఎలా చూస్తాను, శరీరంతోనే చూస్తాను. మళ్ళా పునరుద్ధానం అవుతాను. బలమైన విశ్వాసం యోబుకున్నది.
పునరుద్ధానాన్ని విశ్వసిస్తున్నాడు. ఎప్పుడు ఇంకా యేసుప్రభు రాలే కానీ ఏమంటున్నాడు? ఎంతనా 19వ అధ్యాయము ఈలాగు నా చర్మము చిక్కిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసుకుని. ఏబు ఎంత అండి? 19వ అధ్యాయము 26వ వచనం. వెరీ గుడ్ సారీ, 26వ వచనం. ఈలాగున చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో దేవుని చూచెదను అంటే బిలీవ్ చేస్తున్నాడు. అతను పునరుద్ధానాన్ని బిలీవ్ చేస్తున్నాడు. నిజంగానే దేవుని ఫిజికల్ గా చూస్తానంటున్నాడు, తన శరీరంతో కూడా చూస్తానంటున్నాడు. అంటే నీవు కూడా ఎలాగుండాలా చూడాలంటే ఈ శరీరంలో పరిశుద్ధత కలిగి ఉండాలంటే శరీరమును ఏం చేయాలా? సమర్పించాలా. ఓకే, కొంచెం అండర్స్టాండ్ కాదు. కీర్తన గ్రంథం 63:2 చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం వెళ్దాం. ఇక్కడ అంటే షల్ ఐ సీ గాడ్. చూడండి మళ్ళా మీకు ఇంకా మళ్ళీ ఒకసారి దీన్ని అర్థం చేస్తాను, మీకు అర్థం కాలేదు. వేరేగా ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో ఇంగ్లీష్ లో ఏముంది? ఇంగ్లీష్ లో ఏముంది? యట్ ఇన్ మై ఫ్లెష్ షల్ ఐ సీ గాడ్. నా శరీరముతోనే నేను దేవుని చూస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా అండి? నేను చెప్పింది అర్థమవుతుందా? యట్ ఇన్ మై ఫ్లెష్. ఇన్ మై ఫ్లెష్ అంటే ఎవరైనా ఇంగ్లీష్ నా శరీరముతోనే, మళ్ళీ వేరే శరీరంతో కాదు, నా శరీరంతో నేనేం చేస్తాను? దేవుణ్ణి చూచేదను. అంటే చీకిపోయిన పునరుద్ధానం తిరిగి లేస్తా, పునరుద్ధానం అవుతా, నా శరీరం కూడా తిరిగి లేస్తది. ఈ శరీరంతోనే దేవుని చూస్తా. అంటే పునరుద్ధానం నమ్ముతలేడా? చెప్పండి తల్లి. నమ్ముతున్నాడు. ఎప్పుడో నమ్ముతున్నాడు. అబ్రహాము నమ్మినట్టుగా యోబు కూడా నమ్ముతున్నాడు. అద్భుతమైన కార్యం. 63:2 చూడండి నాన్న, కీర్తన. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టుకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవుని కొరకు నా శరీరం ఏమైపోతుంది? చూడాలని ఆశపడుతున్నది. అలా ఉండాలా? ఇది అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ బలము నీ ప్రభావము చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక యుండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్టికొనిచున్నది. నీ మీద ఆశ చేత అనండి తల్లి, నీ మీద ఆశ చేత అనండి. ఈ లోకం మీద కాదు ఆశ, డబ్బు మీద కాదు ఆశ, లేకపోతే ఈ సంపద క్షణమాత్రంలో ఇప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఇవేవి రక్షించవు. అయితే ఇవన్నీ మనకు కావాలా? ఓకే, మంచిది. కానీ ఇప్పుడు మనం దేని మీద ఆశ చేత మనం ఉండాలా? దేని మీద ఆశ చేత ఉండాలా? నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం ఏమవుతుందంట? అసలు చక్కటి మాట అండి. ఇదే 84:2 చదవండి అన్న. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకవేయుచున్నది. ఆత్మే కాదు, శరీరం ఏమైపోతుందంట? ఆత్మ ఓకే, మనసు ఓకే, ఇక్కడ శరీరం కూడా ఏం కావాలంట? ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏం చూడాలని? యెహోవా మందిరావరణములను చూడవలనని, నా ప్రాణం వాక్యాన్ని వినాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆయన సన్నిధిలో గడపాలని, స్తుతించాలని, ఆల్నైట్ ప్రేయర్ లో గడపాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఇలా ఉండాలా, దేవునికి ఇవ్వాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అనండమ్మా. నీ కొరకు బ్రతకొద్దిగా, నీ కొరకు బ్రతికింది చాలు. 20, 30, 40, 50 నీ కొరకు బ్రతికింది ఆపేసాయి. ఇప్పుడు ఎవరి కోసము? ఎవరి కోసం? మినిట్స్ లో ఎవరి కోసం?
నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది ప్రభా నిన్ను చూడాలని. అది సొమ్మసిల్లుతున్నది. ఎప్పుడైనా సొమ్మసిల్లిందామా నువ్వు ఆయన చూడాలని? జీవం గల దేవుని దర్శించకు. దేవుడా, ప్రాణం లేని దేవుడా, రాయా లేకపోతే మన స్టోనా, హార్డా, ట్రీయా, చెప్పండి. జీవం గల దేవుని దర్శించటకు నా హృదయం అంటే నా స్పిరిట్, నా సోల్, నా మైండ్, నా శరీరం కూడా ఆనందంతో కేకలు వేస్తున్నది. నా శరీరం ఏమైపోతుందంట? ఆనందముతో. శరీరంతో ఏం చేయాలి? శరీరంతో ఏం కావాలా? ఎప్పుడు దేవా అంటే శరీరంతో ఆ ఆనందముతో కేకలు వేస్తుందంట నిన్ను చూడాలని ఆశపడుతున్నాడంట. అలాగుండాలండి. ఈరోజు మనం అలాగా దేవునికి తృష్ణగొందుము గాక. మీరు దేవునికి తృష్ణ ఆరంభమవును గాక. దేవుని గూర్చిన ఆశ మీలో ఇంకా అధికమవును గాక. చెప్పండి తల్లి, దేవుని గూర్చిన ఆశ ఇంకా అధికమవును గాక అనండి అమ్మా. ఎహెజ్కేలు 11:19 ముగిచ్చేస్తాను. ఇంకొక 2 చెప్పేసి 2-3 చెప్పి ముగిచ్చేస్తాను. 2 ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చెప్పి ముగిచ్చేస్తాను. 2-3 జస్ట్ అంత వచనాలు చదువుతాను అంతే. ఎహెజ్కేలు 11:19 వచనం చదివినాక కొన్ని విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. శరీరంలో ఏ గుండె ఉందంట? రాతి గుండె. అంటే గుండె. దేవునికి తీయని గుండె రాతి గుండెనే. ఇతరులని ప్రేమించని గుండె రాతి గుండెనే. కనికరించని రాతి గుండెనే. కృతజ్ఞత లేని రాతి గుండెనే. అంటే ఏంటంట? ఆ గుండెని ఏం చేస్తారంట? రాతి గుండె తీసివేసి మాంసపు గుండె. ఈ రోజు మనందరిలో మాంసపు గుండె ఉండరు గాక. నాలో మాంసపు గుండె, నాలో మాంసపు గుండె ఉంది నో లేదు. ఉంటే నువ్వు దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తావు. వారి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఏ ఆత్మ అంటమ్మా? చెప్పండి తల్లి. ఇప్పుడు ఇందులో ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. దగ్గర 4 చెప్పాను. 5వ పాయింట్ చెప్తాను ఇందులో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పాయింట్ వైజ్ గా చెప్తున్నాను, అర్థం కావడానికి. ఒక 2 చెప్పేసి ముగించాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడును. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం, మృతులుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడంట. అంటే నీవు కూడా ఏం కావాలి? శరీరములో ప్రూవ్ అవ్వాలా? ఏం ప్రూవ్ అవ్వాలా? నిరూపింపబడాలి. ప్రభావముతో కుమార్తెగా కుమారుడుగా నిరూపించబడాలా? చెప్పండి. ప్రభావం అండి. ఆ మాట ప్రభావంతో నిరూపించబడి ఉట్టిగా నిరూపించబడ్డా? ప్రభావంతో అంటే చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. అది ప్రభావంతో. చెప్పండి. చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయిన వాడిని తిరిగి లేపాడు అని చెప్పండి. చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. చనిపోయిన వాడు లేపాడు కదా. గుడ్డివాని, మూగవాని, చెవిటివారి అన్ని అంటే ఇవన్నీ ఏంటంటే ప్రభావం చూపించినా, ప్రభావం చూపించలేదా? ఆయన ప్రభావముతో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? ఇప్పుడు నిరూపిస్తాడు. అవును, నేనే దేవుని కుమారుడను, నేనే దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ. ఈ రోజు నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడబోతున్నావు. ఉట్టికి కాదు. అంటే నీలోంచి ఏం కాబోతుంది?
ప్రభావం ప్రభావం నిరూపింపబడబోతుంది. నిరూపించబడబోతుంది. నువ్వు దేవుని కుమారుడవా, ప్రభావంతో నిరూపించబడతావంట. చెప్పండి. ఈ మాట చాలా వెరీ పవర్ఫుల్ అన్నట్టు. ఇది చాలా నేను దేవుడు కుమార్తెను ప్రభావంతో నిరూపించబడతాను. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా చెప్పుకోండి. అందరు చెప్పండి. నాకు అందరు వాయిస్ వినబడతలేదు. దేవుని కుమార్తె, దేవుని కుమార్తెగా, మాట్లాడినప్పుడు ఏమైతుంది, నీ నీడబడినప్పుడు ఏమైతుంది, నువ్వు నడుస్తున్నప్పుడు ఏమైతుంది, అద్భుతాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు పౌలు గారు జరుగుతుందా, పేతుల్లో జరుగుతుంది. నిరూపించబడుతున్నారు, ప్రభావముతో నిరూపించబడుతున్నారు. వారి వీధుల్లోకి వెళ్ళినప్పుడు, వారు వీధుల్లో తిరుగుతున్నప్పుడు వారి నీడబడితే పక్షవాయువు గల వారు బాగా అవుతున్నారు. దాన్ని చేతి గుడ్డలకు ఏ తాకినా, శరీరానికి ఏ తాకినా అక్కడ అద్భుతాలు అవుతున్నాయి, రోగాలు విడుస్తున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అంటే నీవు కూడా ప్రభావముతో నిరూపించబడబోతున్నావు దేవుని కుమారుడిగా, కుమార్తెగా. ఇంతకంటే ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ వన్ చెప్తున్నాను. 1 కొరింథీ 15:53. 2 విషయాలు చెప్పి ఇచ్చేస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 15 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఏది క్షయమైన ఈ శరీరం అంటే, ఈ శరీరం ఏమైపోతుందంట, ఈ శరీరం క్షయమైపోయిన ఈ శరీరం, క్షయమైపోయే శరీరం ఈ శరీరం. ఇప్పుడు దేన్ని ధరించాలా? దీన్ని భూమి మీద ఉన్నప్పుడే అక్షయతను ధరించాలి. ఏసే వచ్చినప్పుడు ఏం ధరిస్తాం మనం? ఈ శరీరం ఏ విధంగా అక్షయత ధరించాలంటే నువ్వేం కావాలా? నీ శరీరాన్ని అర్పించాలి, దేవుని సమర్పించాలా, అక్షయతను ధరించాలి. చెప్పండి, అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఇప్పుడు అంటే యేసే వచ్చినప్పుడు ఏం ధరించుకోబోతుంది? అక్షయత, అమర్త్యతను ధరించుకోబోతుంది. మర్తమైన, క్షయమైన ఈ శరీరం ఏం ధరించుకోబోతుంది? ధరించుకోబోతుందంట. అంటే ఇక ఎన్నడూ దీనికి చావు ఉండదు అన్నట్టు అర్థం. మరణించదు, నరకానికి వెళ్ళదు, అగ్నిలో కాలదు. దాని అర్థం ఎప్పుడు దేవునితో జీవిస్తుంది. దీన్నే అక్షయత. క్షయత అంటే పాడైపోవటం, నశించిపోవటం. అమర్త్యత అంటే ఎప్పుడు జీవిస్తుంది. మర్తమైందంటే భూమి మీదలో మట్టి అయిపోతుంది అని అర్థం. అలా కానివ్వడంట సమర్పించుకుంటే అక్షయత, అమర్త్యత ధరించుకుంటుందంట. సమర్పించుకుంటే నువ్వు అలాగ అవుతావు. ఓకే, 7th వన్, 7వ విషయం, 2 కొరింథీ 4:11. లాస్ట్ అండ్ ఫైనల్. ఇక నేను ఉన్నాయి కానీ ఇక దీంతో ఆపేస్తాను, ఎక్కువ చెప్పలేను, చాలు. 2 కొరింథీ ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు, అంటే క్షయమైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం ఏమవుతున్నామంట? మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేవుని జీవం ఏం కావాలా? ఈ శరీరమందు ప్రత్యక్షపరచబడాలా? చెప్పండి, దేవుని యొక్క జీవం అనండి. యేసు యొక్క జీవం శరీరమందు ఏం కావాలా? నువ్వు ఉన్నప్పుడు, ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే ప్రత్యక్షపరుస్తాడు దేవుడు. చెప్పండి, నేను బ్రతుకున్నప్పుడే ప్రత్యక్షపరుస్తాడని చెప్పండి. ఇప్పుడు కాదు, చనిపోయినప్పుడు కాదు, చనిపోవటం లేకపోతే పరలోకం ఇది కాదు, అప్పుడు కాదు. అప్పుడు ఏం ప్రత్యక్షపరచాలి? ఇప్పుడే ప్రత్యక్షపరచాలా? ఏలయనగా యేసు యొక్క జీవం, ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, బతుకున్నప్పుడే అంటున్నారు. యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తం మరణము అంటే మా పాపము, మేమేమవుతున్నాం? దేవుని కొరకు మరణానికి అప్పగించబడుతున్నాము. మరణానికి అప్పగించబడి దేవుని జీవాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. అంటే దేవుని జీవం నీలో ఏం కావాలి? శరీరములో ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడాల.
ఈరోజు అటువంటి కృప నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని జీవం యేసు ప్రభు ఇప్పుడు భూమి మీద చేంజ్ చేస్తాడు. దేవుని జీవం ప్రత్యక్షమైంది. ఎక్కడికి వెళ్ళినా కానీ గుడ్డివాని మీద చేతులు పెట్టినప్పుడు ఏమయ్యాడు? వాడు బాగయ్యాడు. అంటే దేవుని జీవం ఏమైంది? ప్రత్యక్షపరచబడదు. అందరికి ప్రత్యక్షపరచబడదా లేదా? చెప్పండి అమ్మా. అందరికి ప్రత్యక్షమైంది దేవుని జీవం. అమ్మ అంటే కళ్ళు వచ్చినాయి. దేవుని జీవం ప్రత్యక్షమైంది. ఇప్పుడు యేసు జీవం అని చెప్పినా కుదరదు. యేసే చేతులు పెట్టగానే ఇప్పుడు ఏమైంది? ప్రత్యక్షమైంది. అవును, యేసే జీవం గల దేవుడు నమ్ముకున్నారు. అంటే ఈ రోజు నీ నుంచి ఏం కాబోతుంది? ఎక్కడ? నీ శరీరంలోనే, ఈ మర్త్య శరీరంలోనే. చెప్పండి, ఈ మర్త్య, ఈ క్షయమైన ఈ శరీరములో దేవుని జీవం ప్రత్యక్షమవుతుంది. శరీరంలో ప్రత్యక్షం కాబోతుంది. వాట్ ఏ బ్లెస్సింగ్! ఎవరైతే నోటితో అంటున్నారో మీరందరూ యేసు నామములో ఆ ఫలాన్ని పొందుదురుగాక, ఆ వరాన్ని పొందుదురుగాక, అభిషేకం చూచుదురుగాక, ఆ అద్భుతము జరుగునుగాక, అటువంటి కార్యాలు జరుగునుగాక, పేదరికం యేసుగాక, రోగాలు వీడిపోనుగాక, బలహీనతలు తొలగిపోనుగాక. మీ శరీరములో, మీ ఆత్మలో, మీ మనసులో, మీ కుటుంబంలో, మీ జీవితాల్లో దేవుని బలమైన కార్యాలు జరుగునుగాక. శరీరాన్ని ఒక్కటి సమర్పిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. బలహీనమైన శరీరం అప్పగిస్తే బలమైందిగా మారుస్తున్నాను. శరీరం పరిశుద్ధ శరీరంగా నిన్ను లేపుతున్నాడు. నిరీక్షణ కలిగి నిలకడగా ఉండేలాగా చేస్తున్నాడు. శరీరానికి తగిలిన ఏమైనా స్వస్థత కలుగుతున్నాయి. దేవుని కుమార్తెగా, కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడబోతున్నావు. చేతను అమర్తను ధరించుకోబోతున్నావు. యేసు యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచబోతున్నావు. వాట్ ఏ బ్లెస్సింగ్! ఈ 7 బ్లెస్సింగ్స్ నీ మీదకి వచ్చును గాక. 7 ఆశీర్వాదాలు నీ మీద ఉండును గాక. నీ శరీరంలోనే 7 ఆశీర్వాదాలు కనబడబోతున్నాయి. మీ జీవితం అసలుగా పట్టజాలన్నటువంటి ఆశీర్వాదాలు చూడబోతున్నారండి. అద్భుతాలు చూడబోతున్నారండి. మీ శరీరంలో వ్యాధి ఉండదు. మీ శరీరమే వేరొక వ్యాధిని బాగు చేస్తుంది. ఇంకా మీ శరీరంలో వ్యాధి ఎట్లా వస్తుంది? మీ శరీరంలో వేరే వ్యాధులు పోతున్నాయి. ఇంకా మీ శరీరానికి వ్యాధి ఎట్లా వస్తుంది? చెప్పండి. ఇక మీరు అంటే మీరు ఎంత బ్లెస్ అవ్వబోతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం తల్లి.